చదువుకున్నోడు ఎవడన్నా మెడికల్ కాలేజీ వస్తుందంటే వద్దంటాడా? అరే ఉక్రెయిన్ వెళ్ళి చదువుకుంటున్నారని మన పిల్లలు, అవును, ఉక్రెయిన్ చైనాకి వెళ్ళి చదువుకుంటున్నారు, లేకపోతే ఇప్పుడు ఆ గొడవలతో చస్తున్నటువంటి ఆఫ్రికా దేశాలకు కూడా వెళ్ళి చదువుకుంటున్నారు. దేనికోసం? ఇక్కడ సీట్లు దక్కక, ఇక్కడ నీట్లో సీట్లు రాక, ఇక్కడ ఉన్నటువంటిది 1,00,000 మంది రాస్తే వచ్చి వస్తున్న సీట్లు 2,500 3,000 అయితే ఎట్లా బతకాలో అర్థం కాక, జీవితంలో మా పిల్లల కోరికలు తీర్చాలి, మా కోరికలు తీర్చుకోవాలని అక్కడికి పంపించి 50 లక్షలైనా 1 కోటి రూపాయలైనా తీసుకెళ్లి తగలేసి చదివిస్తున్నారు కదా తల్లిదండ్రులు. వాళ్ళకి మన రాష్ట్రంలో వచ్చిన 750 సీట్ల మెడికల్ కాలేజీ అక్కర్లేదు పొమ్మని చెప్తున్నామంటే 5 కాలేజీలు ఏమనాలి మనం? అదేమంటే బిల్డింగ్లో గొట్టం సరిగ్గా పెట్టలేదు, పైపు సరిగ్గా సెట్ చేయలేదు, లైట్ సరిగ్గా బిగించలేదు, చెయ్యి నువ్వు అడుక్కుదన్నాను గవర్నమెంట్. ఎందుకున్నది ఎందుకు నిన్ను? ఆఫ్టర్ ఆల్ ఒక్కొక్క కాలేజీకి ఒక 250 కోట్లు ఖర్చు పెట్టలేవా? అదేం వృధా కాదే. విజన్ అంటే ఏంటి? 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళ పనికి వస్తుంది. ఆంధ్ర మెడికల్ కాలేజీ అని ఎందుకు చెప్పుకుంటాం గొప్పగా గర్వంగా? గుంటూరులో సిద్ధార్థ మెడికల్ కాలేజీ అని గొప్పగా గర్వంగా ఎందుకు చెప్పుకుంటాం? ఎందుకని? మరి అదేమన్నా 10 ఏళ్ళకే వచ్చింది అది? ఆ రోజులు పెట్టింది తక్కువే కదా పెట్టుబడి. ఆ రోజుల్లో అదే ఎక్కువ, ఇవాళ తక్కువ చూస్తే అదే తక్కువ. కానీ దాన్ని ఎన్ని శతాబ్దాలు నడుస్తుంది, ఎన్ని దశాబ్దాలు నడుస్తుంది ఆ కాలేజీలకి? ఇవాళ ఖర్చు పెడితే ఏళ్ల తరబడి పడి ఉంటుంది నీకు ఒక కాలేజీ. నువ్వు అలాంటి కాలేజీల్ని నాకు అక్కర్లేదు